నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. మాహిష్మతి సామ్రాజ్యంగా మారిన థియేటర్లు. నర్సాపురంలో 100% విద్యుత్ పునరుద్ధరణ. పశువుల అక్రమ రవాణా కేసు నమోదు. ఎనిమిది మందిపై కేసు నమోదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. శ్రీ శంకర ఈఎన్టీ హాస్పిటల్ ప్రారంభించి ప్రథమ సంవత్సరం పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ శుభాకాంక్షలు. డాక్టర్ యాళ్ల ప్రియా రమేష్ గారు ఎంబీబీఎస్ ఎంఎస్ ఈఎన్టీ, చైర్మన్ అండ్ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్, హెడ్ అండ్ నెక్ సర్జరీ, 6000+ సక్సెస్ఫుల్ సర్జరీస్, 18,000+ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్, 100% సక్సెస్ రేట్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ ఇయర్ అండ్ మైక్రో ఇయర్ సర్జరీస్, అడ్వాన్స్డ్ ఎండోస్కోపిక్ నోస్ అండ్ సైనస్ సర్జరీస్, పీడియాట్రిక్ ఈఎన్టీ surgeries, adenoids and tonsillitis, critical care microscopic head and neck surgeries, 24/7 ENT emergency and critical care. Sri Shankara ENT Hospital, అత్యాధునిక చెవి ముక్కు గొంతు హాస్పిటల్, యూనియన్ బ్యాంక్ ఎదురుగా బ్యాంక్ స్ట్రీట్, పాలకొల్లు. సెల్ నంబర్ 9542374424. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది ఎపిక్ సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లన్నీ అభిమానులతో కుక్కిసిపోయాయి. మాహిష్మతి సామ్రాజ్యాన్ని తలపిస్తున్నాయి. ఓ థియేటర్ లో ప్రభాస్ ప్రమాణం చేసే ఉద్వేగభరిత సన్నివేశంలో ప్రేక్షకులందరూ లేచి నిలబడి బాహుబలి జాహు అంటూ నివాదాలు చేశారు. ఈ నివాదనలతో హాల్ మొత్తం దద్దరిల్లింది. నర్సాపురం నియోజకవర్గ పరిధిలో 100% విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసినట్లు విద్యుత్ శాఖ ఈఈ మధుకుమార్ తెలిపారు. ఈ పనుల కోసం 40 స్తంభాలు, 6 కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశామని, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి 150 మంది సిబ్బందిని రప్పించామని చెప్పారు. నర్సాపురంలో వాహన తనిఖీలు చేస్తుండగా ద్వారపూడి సంత నుంచి నెల్లూరుకు 21 ఎద్దులను తరలిస్తున్న వాహనాలను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నామని పట్టణ ఎస్ఐ సిహెచ్ జయలక్ష్మి తెలిపారు. కేసు కూడా నమోదు చేశామన్నారు. పాత గొడవలతో మహిళపై దాడికి పాల్పడిన 8 మంది నిందితులపై గురువారం కేసు నమోదు చేశామని ఎస్ఐ సిహెచ్ జయలక్ష్మి తెలిపారు. నర్సాపురం అంగన్వాడీ పాలెంకు చెందిన తరిసింగు సీతపై ఆమె ఇంటి పక్క సమీపంలోని కుక్కిలిగడ్డ రాజు మరో 7గురితో కలిసి దాడి చేసి అసభ్యకరంగా ప్రవర్తించారు. సీత స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.